ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. జూన్ 8. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15:16. దేవుడు మనలను సేవకులుగా స్థిరపరచగోరి ఆయన మనలను అనేక పరీక్షల ద్వారా తీసుకొని వెళ్ళును. రాజుల 2వ గ్రంథం 2:1 ఏలియాయు ఎలీషాయు కలిసి గిల్గాలు నుండి వెళ్ళుచుండిరి. గిల్గాలు అనగా దొరలింపబడుట. యెహోషువ గ్రంథం 5:9. గిల్గాలులో ఏలియా ఎలీషాకు చూపినదేమనగా ఎలీషా పరిచర్య శక్తివంతముగా ఫలవంతముగా నుండవలెననిన తాను నిందకు దూరముగా నుండవలెనన్నది. దేవుని సేవకులమైన మనము శోధనలకు గురి అయి బలహీనతలు కలిగి అపవిత్రపరచబడుచున్నాము. ఆ విధముగా పాపమును బట్టియో పతనమును బట్టియో ప్రభువు నామమునకు నిందను తెచ్చువారముగా నుందుము. కానీ ఎప్పుడైతే మనలను మనము తగ్గించుకొని మన అపవిత్రతను పతనమును బలహీనతను ఒప్పుకొని కడగబడుట కొరకు విశ్వాసముతో పరిశుద్ధ రక్తమును కోరుకుందుమో అప్పుడు మన నింద తొలగించబడును. ఇప్పుడు మనలను మనము నిందించుకొనవసరం లేదు. కానీ ప్రభువు ఎదుట మనలను మనము ఎడతెగక దీనులముగా చేసుకుని ఆయనను క్షమాపణ కోరుకొని మన హృదయములలో మనము గుర్తించని అంతరంగిక బలహీనత కానీ అపవిత్రత కానీ పతనము కానీ మన తలంపులలో మాటలలో క్రియలో కలదేమో చూపించుమని అడగవలెను. తరువాత ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ నుండుము. రాజుల 2వ గ్రంథం 2:2 అని ఎలీషాతో అనెను. బేతేలు అనగా పరలోక గృహము, దేవుని ఇల్లు. ఒక భవనమును చూచి అది దేవుని ఇల్లు అని నీవు పిలవకుండానట్లు నిశ్చయపరచుకునుము. దేవునికి మనము ఉపయోగకరముగా ఉండవలెననిన ఆయన పరిచర్యలో ఫలవంతముగా ఉండవలెననిన మనము దేవుని గృహం అనగానేమో దాన్ని నిర్మించుటలో మన భాగమేమో ఎరిగి ఉండవలెను. దేవుని మందిరం అనగానేమో మనము ఎరిగి ఉండవలెను. దేవుని ఇల్లు కట్టుటకు ప్రభువు మనలను పిలుచుచున్నాడు గాని వివిధ శాఖలు తెగలు సహవాసములు గుంపులు ఏర్పాటు చేయుటకు కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 ప్రకారం ఆయనకు ఆత్మ సంబంధమైన మందిరము కావలెను. క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తము చేత విమోచింపబడి తిరిగి జన్మించిన ప్రతివారు దేవుని ఇంటిలో సజీవమైన రాయి యగుదురు. మనము ఇట్టి ఆత్మీయ గృహమును నిర్మించవలనని దేవుడు కోరుచున్నాడు. ఎఫెసీ పత్రిక 2:20-22 హెబ్రీ పత్రిక 3:6 ఇట్టి గృహమే ఆయనకు నివాస స్థలమని ప్రభు చూపించుచున్నాడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అను పునాది రాతిపై ఆయన ఇల్లు కట్టబడవలెనన్నది దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిరసత్వము క్రింద ఆయన జతపనివారముగా మనము కట్టవలెను. మనము నమ్మకముగా దేవుని సేవించుటకు ముందు ఆయన ఆత్మీయ గృహము యొక్క నిజమైన ప్రత్యక్షతను గ్రహింపును పొందిన వారముగా నుండవలెను. మన సువార్త ప్రకటన ద్వారా మన సాక్ష్యము ద్వారా ఎవరైతే రక్షించబడిరో వారు కూడా దేవుని ఇల్లు కట్టబడుటలో తమ భాగమును ఎట్లు తీసుకొనవలెనో నేర్చుకున్నట్లు మనము నిశ్చయము చేసుకొనవలెను. నిజముగా దేవుని గృహం అనగానేమో దాని విషయమైన ఆయన ఉద్దేశములు తలంపులు ఏమో అర్థం చేసుకొనుటకు కొన్ని నెలలు సంవత్సరములు పట్టవచ్చును. ఆయన సమాధానము ఏలుబడి చేయు స్థలములో దానిని కలిగి ఉండవలెనని ఆయన కోరుచున్నాడు. మన పరిచర్య ద్వారా దేవుని ఇల్లు నిర్మించబడని ఎడల మన సేవలన్నీ కర్ర గడ్డి కొయ్య కాలువలే ప్రభు దృష్టిలో నుండుటయే గాక అవి పూర్తిగా వ్యర్థమగును. దేవుని ఇంటి నిర్మాణములో మన పాలి భాగమును యథార్థముగా ఎట్లు తీసుకొనవలెనో మనము నేర్చుకొనవలెను. రాజుల 2వ గ్రంథం 2:3 ప్రవక్తల శిష్యులు ఎలీషా జతపని వారైనప్పటికీ అతనిని నిరుత్సాహపరచరి. మనము దేవునికి విధేయత చూపించగోరినప్పుడు తరచుగా మన బంధువులు స్నేహితులు సహచరులు మనలను ఆటంకపరచుటకు ప్రయత్నించి మనము దేవునికి విధేయత చూపిన ఎడల శ్రమ పడవలసి వచ్చునని మనకు సలహానిచ్చుదురు.
మనము నిజముగా దేవుని పిలుపునకు విధేయత చూపిన ఎడల, హృదయపూర్వకముగా ఆయనను సేవించి ఆయన ఇంటి విషయమైన ఆసక్తి గల వారమైన ఎడల, శరీర సంబంధమైన ఈ బంధుత్వముల నుండి మనలను మనము ప్రత్యేకపరుచుకొనగలము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.